రైట్, చూసారుగా గణపత్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇటు ప్లేస్మెంట్ సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అంటే గుర్తొచ్చింది. మనం అడ్మిషన్ సెంటర్లోకి వెళుతున్నాము. లాస్ట్గా ముగించే ముందు అడ్మిషన్ సెంటర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడే మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మీ అడ్మిషన్ సంబంధించి ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా మీకు ఇక్కడికి వచ్చి మీకు తగ్గట్టుగా ఒక కన్సల్టెంట్ ఉంటాడు. ఆ కన్సల్టెంట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాడు. అండ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వస్తారు కదా పేరెంట్స్, వాళ్ళకి తగ్గట్టుగానే ఇక్కడ తెలుగు కన్సల్టెంట్ కూడా ఉంటాడు. ఆ తెలుగు కన్సల్టెంట్ అడిగి మీకు సంబంధించి ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అడ్మిషన్స్ ప్రాసెస్ సంబంధించి కింద ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్స్కి సంబంధించిన కన్సల్టేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పక్కనే చూసుకుంటే దీనికి సంబంధించి ఏది గణపత్ యూనివర్సిటీకి సంబంధించి వీళ్ళ బ్రాండ్ లోగోకి సంబంధించి ఇటు టీషర్ట్స్ డిజైన్ చేయటం కానీ, లేకపోతే డైరీస్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ, వీళ్ళ బ్రాండ్ని ఎన్హాన్స్ చేసే విధంగా వీళ్ళు కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తూ ఒక ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. నిజంగా అప్రిషియేటివ్ కదా. సో యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా కూడా ఏ ఫెసిలిటీస్ పరంగా, కరికులం పరంగా, అన్నిటి పరంగా యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి చూద్దాం. మరి రైట్, చూశారు కదా గణపత్ యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్ టూర్. మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ కనబడుతోంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ గణపత్ యూనివర్సిటీ వాళ్ళు క్యాంపస్ టూర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాంపస్ టూర్ చూసి మీకు తగ్గట్టు, మీ స్టాండర్డ్స్కి తగ్గట్టు, మీ విజన్ తగ్గట్టు ఉంది అంటే ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు. తెలుసు కదా. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.